ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్ ఇచ్చారు. 600 చదరపు అడుగులు దాటితే ఇందిరమ్మ ఇల్లు కట్టని చెప్తున్నారు. ఇక జిల్లా ఇన్ఛార్జీలు మంత్రి చెప్తేనే ఇళ్ల మంజూరు జరుగుతుందన్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు మంజూరు చేయబోతున్నారు, నిధులు జమ కాబోతున్నాయి. అలాగే ఇక పూర్తి స్థాయిలో లబ్ధిదారుల జాబితాకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఓకే చేస్తేనే వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో మంజూరు ఉంటుందంటూ మంత్రి స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక దరఖాస్తులను ఈ నెల 31లోగా పరిష్కరించాలంటూ మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఇప్పటికే 2 లిస్టులు విడుదల చేశారు. మొత్తం మీద మంత్రి 600 చదరపు అడుగులు దాటితే ఇందిరమ్మ ఇల్లు కట్టంటూ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి తాజా కీలక అప్డేట్ వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల విస్తీర్ణం గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇళ్ల విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదంటూ స్పష్టం చేశారు. అదే సమయంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఇప్పటివరకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాకు ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు తప్పనిసరిగా ఆమోద ముద్ర వేయాలని మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఆర్థిక సంవత్సరానికి 3500 ఇళ్లను నిర్మించాలని రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు కావలసిన వారు దరఖాస్తులు చేసుకోగా ఇప్పుడు వాటిలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి 2 లిస్టులు విడుదలయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికను మరింత వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లపై శుక్రవారం మంత్రి పొంగులేటి సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదం పొందడం తప్పనిసరని తెలిపారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించుకునే ఇంటి విస్తీర్ణం 600 చదరపు అడుగుల్లోపై నిర్మించుకోవాలని హితవు పలికారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో 500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని మంత్రి పొంగులేటి సూచించారు. మంత్రి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కొంతమంది భవిష్యత్తులో మనం 5 lakhs పేమెంట్ అయిన తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవటానికో 5 floor కట్టుకోవటానికో వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉంటే కట్టుకోనండి, మనకేం అభ్యంతరం లేదు. కానీ మనం అబోవ్ 600 అనేది డెఫినేషన్ డిస్కషన్ వచ్చింది అంటే ఫస్ట్ క్వశ్చన్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కాదు అనేది పాయింట్ రేజ్ అవుతుంది. మనం సెలక్షన్లో ఏదో మిస్టేక్ ఉన్నట్టు వస్తుంది. అది నా పర్సనల్ ఫీలింగ్ కూడా నిజమనే ఫీల్ అవుతున్నా. సో ఇన్ ఫ్యూచర్లో ఆఫ్టర్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఆ కాంట్రిబ్యూషన్ కోసం విజిట్ జరుగుద్ది. విజిట్ జరిగేటప్పుడు నువ్వు 1000 square feetలో 2000 square feetలో ఇది ఇందిరమ్మ ఇళ్లను చూపించను అనుకో, మిమ్మల్ని అధికారుల్ని నన్ను ఇట్లా పైకి కిందికి చూస్తాడు. ఏంది ఇది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటివి, చూడు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడో, ఇతను పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎట్లా అవుతుందని క్వశ్చన్ చేస్తే మన ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. అటువంటి క్వశ్చన్ రేజ్ కాకుండా ఉండే విధంగా, ఎక్కడ ఏ రకమైన తావు ఇవ్వకుండా ఉండే విధంగా మీరు ఈ రాష్ట్ర పౌరులుగా. మరోవైపు ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరైనా అనర్హులు అని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా సరే రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రతి సోమవారం బిల్లులు చెల్లించాలని సూచించారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీని పర్ఫెక్ట్గా వాడుతున్నాం. ఈ పర్ఫెక్ట్గా వాడే దాంట్లో గ్రౌండ్ దగ్గర నుంచి మొదలెట్టి ఇంటి మనం సెలక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి మీకు టాస్క్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్. అది మళ్ళా ట్రాక్ ఎక్కితే దాని అంతటా అదే స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోతుంది. ట్రాక్ ఎక్కించేంత వరకు గ్రౌండ్లో మనం ఫోటో తీసుకొని ఇది ఆ సిస్టమ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఐ థింక్ ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం పర్ఫెక్ట్గా ఏ సిస్టంలో మీరు మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి మండే నాడు పేమెంట్ చేసే సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నాం. వీక్లీ వన్స్ పేమెంట్. ఈ మండేకి డిఫరెన్స్తో ఎక్కడా కూడా ఒక్కట కూడా ఎంత మీకు ప్రెజర్ ఎవరు పెట్టినా, మంత్రిగా నేను ఫోన్ చేసినా ఆ వర్క్ కంప్లీట్ కాకుండా మీరు ఎక్కడా కూడా అప్లోడ్ చేయొద్దు. మీరు చేసిన ర్యాండమ్గా హెడ్ ఆఫీస్లోనో నా ఛాంబర్లోనో వెరిఫికేషన్ చేసుకుంటాం పేమెంట్కి బిఫోర్. పేమెంట్ చేసేటప్పుడు కనుక అన్కంప్లీటెడ్ మీరు రికమెండ్ చేసిన
అది బ్లింక్ అవుతుంది మా దగ్గర ఏఐలో. మీరు రికమెండ్ చేసిన స్టేజీ ఫిజికల్గా అక్కడ లేకపోతే మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఏఐలో ఉన్న టెక్నాలజీ ప్రకారం బ్లింక్ అయ్యే కాన్సెప్ట్ని పెట్టాం. దాంట్లో ఈజీగా మాకన్నా ఐడెంటిఫై అయిపోతుంది. కాబట్టి ఎక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31 తేదీ వరకు పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించలేదనే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ దరఖాస్తును తిరస్కరించాలని కలెక్టర్లకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మీద అవినీతి జరిగితే తనకు చెప్పాలని సూచించారు మంత్రి. సో మొత్తం మీద మంత్రి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకైతే హెచ్చరిక జారీ చేశారు. 600 చదరపు అడుగులకు మించితే ఇక ఇందిరమ్మ ఇల్లు కట్ అంటూ మంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక కలెక్టర్లకు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఏదైతే ఈనాడు సెలక్షన్ జరుగుతుందో, మీరు వెళ్ళేసరికి సెలక్షన్ లిస్టు రెడీగా ఉంటుందో, సెలక్షన్ లిస్టులో మీరు ఐడెంటిఫై చేసి తప్పు ఉందని చెప్పినా, ఈవెన్ కలెక్టర్ గారు అప్రూవ్ చేసినా దాన్ని క్యాన్సిల్ చేసేది అవుట్ రైట్ డెసిషన్ నేను తీసుకున్నా. ఎస్, ఏడిచ్చింది తప్పు ఉంది సార్, ఇతను భూమి ఉన్నోడు, ఇతను డబ్బులున్నోడు, ఇతనికి మనోళ్ళు ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకొని ఇల్లు ఇచ్చారు అని ఒక నా చెల్లినో ఒక నా తమ్ముడో ఎస్ ఇక్కడ తప్పు జరిగిందని మీరు నాకు జస్ట్ మీకు నా డైరెక్ట్ ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను. మీరు చిన్నది పాస్ ఆన్ చేస్తే మళ్ళీ మీ పేరు కూడా బయట చెప్పను. నా సెక్రటరీ చెప్పినా, నా ఎండి చెప్పినా, నా ఈఎన్సీ చెప్పినా, ఎవరు చెప్పినా సరే డైరెక్ట్గానే నాది ఫోకస్ ఉంటుంది. పూరెస్ట్ ఆఫ్ ది పూర్. చిన్న అవినీతి కూడా జరగకుండా 24 క్యారెట్ గోల్డ్ అంటే ఎంత దానికి మార్కెట్లో వెయిట్ ఉంటుందో అలాగా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి మీరు ఒక మంచి పేరు తెచ్చే విధంగా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.